ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. స్టేట్మెంట్. ఎలా వచ్చేది విశ్రాంతి? దేవుడిచ్చే విశ్రాంతి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి తెలుసా? దానికి 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుండి దీన మనసు గలవాడిని కాబట్టి మీరు వచ్చి నా కాడి ఎత్తుకుని నేర్చుకున్న ఎడల మీ ప్రాణాలకి. అక్కడ మీరు ఆర్డర్ చూడండి, టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ అన్నాడు. కాడి ఎత్తుకుని నేర్చుకోవడం. నేర్చుకున్న తర్వాత కాడి ఎత్తుకోవడమా? కాడి ఎత్తుకుని నేర్చుకోవడమా? యోక్ ముందా, లెర్నింగ్ ముందా? లోకానుసారంగా ట్రైనింగ్ ముందు, తర్వాత రెస్పాన్సిబిలిటీ తర్వాత వచ్చింది జాబ్. నేను మాస్టర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేస్తే నాకు ట్రైనింగ్ అయిపోతే దానికి ఒక సర్టిఫికేట్ వస్తే అప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. కానీ దేవుడి రాజ్యంలో అట్లా కాదు. నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీలో నుంచి నీకు నేర్పిస్తాడు. దిస్ ఈజ్ గాడ్స్ వే ఆఫ్ టీచింగ్. చాలామంది నేను ఇంకా చాలా నేర్చుకోవాలి బ్రదర్, అది నేర్చుకున్న తర్వాత మినిస్ట్రీ చేద్దాం అనుకున్నాను అంటారు. నేర్చుకుని మినిస్ట్రీ చెయ్యు. మినిస్ట్రీ చేస్తా నేనేం చేస్తున్నాను? ప్రభువు చేత సరిచేయబడుతున్నా. ప్రభువు నాకు నేర్పిస్తున్నాడు. ఎలా? మినిస్ట్రీ. నేను నేర్చుకుని మీకు నేర్పిట్లా. నేను క్వాలిఫై అయిన తర్వాత మినిస్టర్ అవలా. మినిస్టర్ పని చేస్తా నేను క్వాలిఫై అవుతున్నా. యాజ్ ఐ డూ ద మినిస్ట్రీ, యాజ్ ఐ డూ ద వర్క్ ఆఫ్ గాడ్, యాజ్ ఐ క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్, దేవుడు భారాన్ని మోస్తున్నప్పుడు నేను ఒక్కొక్కటి నేర్చుకుంటా. ఇప్పుడు మీరు ఏమైనా నేర్చుకోవాలనుకోండి దేవుడి దగ్గర, మీరేం చేయాలా? ప్రభువుకి సేవ చేయాలి. సేవలోనే మినిస్ట్రీ నేర్చుకున్న తర్వాత మినిస్ట్రీలోకి రావడం కాదు. ఏదో బైబుల్ కాలేజ్కి వెళ్ళి బ్యాచిలర్ ఆఫ్ థియాలజీయో మాస్టర్ ఆఫ్ డివినిటీయో చేసి మినిస్ట్రీలోకి తవ్వదు. మినిస్ట్రీ ఎందుకు తెలుసా? దేవుడికి అవసరమై కాదు. దేవుడికి మనతో ఏం అవసరంలా. మనం చేస్తే దేవుడికి మనం లేకపోతే ఆయన నిద్ర లేచే కాన్సెప్ట్ కాదు దేవుడు. మనం పొద్దున్న లేచి పాట పాడిన అవసరం లేదు దేవుడిని లేపడానికి. ఆయనకి ఏమైనా అవసరమైతే మనం వెళ్ళి సేవ చేయాల్సింది. దేవుడికి ఏం చెయ్యం. మనం మినిస్ట్రీ చేస్తున్న కొద్దీ మనం నేర్చుకుంటాం.